మీరు బైక్ టాక్సీ నడుపుతున్నారా? వెంటనే మీ బైక్ నంబర్ ప్లేట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కొత్త రూల్స్ తీసుకువచ్చే ప్లాన్ లో ఉంది. ఈ రూల్ అమలులోకి వస్తే వైట్ నంబర్ ప్లేట్ ఉన్న ప్రైవేటు బైకుల్లో ప్యాసింజర్లను ఎక్కించుకోవడం కుదరదు. కమర్షియల్ ఎల్లో నంబర్ ప్లేట్ ఉన్న బైక్లను మాత్రమే టాక్సీలుగా అనుమతిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు చేసిన సమ్మెకు ప్రభుత్వం స్పందించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో డ్రైవర్ జేఏసీ నేతలు చర్చలు జరిపారు. అనంతరం ఆటో కార్మిక సంఘాల డిమాండ్లు తీరుస్తామని మంత్రి మాటిచ్చారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్ గురించి మంత్రి పొన్నం మాట్లాడారు. ఆటో డ్రైవర్ల కోసం ఊబర్, ఓలా వంటి ఒక యాప్ ను రూపొందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు 2012 నుంచి ఉన్న ఆటో ఛార్జీలు పెంచేందుకు వీలుగా జీవో విడుదలకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వెహికల్ మెకానిజానికి మార్చుకోవడానికి డ్రైవర్లకు ₹1,50,000 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు డ్రైవర్లకు ఏడాదికి ₹12,000 ఇచ్చేందుకు సీఎం ఇతర మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ కోసం ఎల్లో ప్లేట్ ఉన్న బైక్ టాక్సీలను మాత్రమే అనుమతించే అంశంపై ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం